ఇంటర్వ్యూ ఉంది ఆర్వీఎస్ మణి గారితో 26/11 ఎట్లా జరిగిందని చెప్పేసి. అది ఈ వాజ్ అండర్ సెక్రటరీ హోమ్ ఆ రోజు 26/11 జరిగింది. మణి గారు కదా, మణి గారు, ఆర్వీఎస్ మణి. ఆయన ఒక పుస్తకం కూడా రాశారు, 2 కాదు 3 రాశారు. దాంట్లో వన్ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇస్ ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని చెప్పి. దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ రోజు కరాచీ హార్బర్ నుంచి ఈ బోట్ బయటకు వచ్చిందో, ముంబైకి వెళ్ళిన బోట్, అజ్మల్ కసబ్ వీళ్ళందరూ వచ్చిన బోట్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి కనిపించారు వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ఆన్ రికార్డ్, పార్లమెంట్లో ఉంది, పార్లమెంట్ నోట్లో ఉంది, చిదంబరం గారు ఆన్సర్ చేసిన క్వశ్చన్లో ఉంది. December 11th ఐ థింక్. ఆయన ఇదంతా అయిన తర్వాత పార్లమెంట్లో క్వశ్చన్ వచ్చారు, ఈ బోట్ మీకు కనిపించిందా అంటే ఎస్ కనిపించింది మాకు. ఎందుకు ఏం చేశారంటే వీ లెట్ ఇట్ గో. ఆలోచించండి, ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా, మీ బిల్డింగ్లో సెక్యూరిటీ గార్డ్ ఒకడు సస్పీషియస్ క్యారెక్టర్ కనిపిస్తే వాని సరే నువ్వు వెళ్ళరా అని చెప్తారా? కాదు, వాని వెంట పడతారు ఎక్కడ పోతాడని చూడడానికి. పోనిచ్చారు. పెద్ద స్టోరీ అది. దాని తర్వాత ఆ బోట్ ముంబైకి వచ్చింది. ముంబైకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, కోలివాడ అంటే ముంబైలో ఫిషర్మెన్ విలేజ్లో దిగితే సాయంత్రం 5 గంటలకు అందరు పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొని తిరిగితే ఎవరైనా కోలివాడలో అడుగుతారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి. ఎవరు అడగలేదు. అంటే అక్కడ కూడా ఏదో ఉండే వాళ్ళు టైఅప్ ఉండే. మెయిన్ రోడ్కి వచ్చారు. కోలివాడ టైంలో సాయంత్రం 5:30-6 గంటలకు ఆ టైంలో మీకు క్యాబ్స్ దొరకవు. అప్పుడు ఊబర్ లేదు, ఓలా లేదు, ఏం లేదు. వాళ్ళ కోసం 8 క్యాబ్లు రెడీ ఉండే. ఒకటి సిఎస్టీ వైపు వెళ్ళింది, ఒకటి హబాద్ హౌస్ వైపు వెళ్ళింది, ఒకటి లియోపోల్డ్ కెఫేకి వెళ్ళింది, ఒకటి ట్రైడెన్కి వెళ్ళింది. ఎందుకు, ఎవరు అరేంజ్ చేశారు? ఆ రోజు రాత్రి, ఈ జరిగిన రోజు సాయంత్రం హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ రూమ్లో ఒక్కరు కూడా లేరు ఇండియన్ హోమ్ మినిస్ట్రీ అఫీషియల్. అందరు పాకిస్తాన్లో ఉన్నారు ఆ రోజు. వాళ్ళ ప్లానింగ్ చూడండి పాకిస్తాన్ది. ఇండియా పాకిస్తాన్ హోమ్ మినిస్ట్రీ టాక్స్ అని చెప్పి మొత్తం ఇంక్లూడింగ్ హోమ్ సెక్రటరీని పాకిస్తాన్ పిలిపించుకున్నారు. దాంట్లో మిగిలిన ఒక మనిషి ఆర్వీఎస్ మణి, ఆయనకి లక్నో పంపించారు. లక్నో వెళ్ళి నువ్వు అక్కడే ఉండు, ఒక కేసు ఉందని చెప్పి. ఆయన అడిగితే ఏదో జడ్జి ఆ రోజు రాలేదని చెప్పి రిటర్న్ వచ్చేసారు ఆయన కోర్టుకి వెళ్తే. సో ఆ రోజు సాయంత్రం ఇది జరిగినప్పుడు హీ వాస్ వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఇన్ ద కంట్రోల్ రూమ్. వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఎవ్వరు లేరు. వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజు పొద్దున్న రిటర్న్ రావాలండే వీళ్ళు 26 నవంబర్. ఆ రోజు సాయంత్రం ఆఫ్టర్నూన్ కాగానే వీళ్ళేం చెప్పారంటే మీరు ఇవాళ వెళ్ళకండి, మేము ఇస్లామాబాద్ దగ్గర మురి అని చెప్పి ఒక హిల్ స్టేషన్ ఉంది, మీరు అక్కడికి రండి, మిమ్మల్ని అక్కడ మా ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఫారిన్ మినిస్టర్ వస్తారు, మిమ్మల్ని అక్కడ కలుస్తారని చెప్పి అందరిని అక్కడ తీసుకెళ్లారు. ఈ మురి అనే ప్లేస్లో ఆ టైంలో మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు అసలు. యూ టాకింగ్ సో మెనీ ఇయర్స్ అగో. ఈ ఘటన జరిగినప్పుడు, ఈ అటాక్ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి. కానీ దీనికన్నా చాలా ఘోరం ఇంకా న్యూస్ ఉన్నాయి. అది నేను చెప్పాను కదా, పెద్ద ఒక కథ అది. దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్, ఏదో నేను మాట్లాడడం కాదు, అన్ని పార్లమెంట్ రికార్డులో ఉంది, గవర్నమెంట్ రికార్డులో ఉంది, డినై కూడా చేయలేదు ఇప్పుడు దాకా. ఆ రోజు రాత్రి 12 గంటలు కాగానే 11:30కి ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్, మన బ్లాక్